రెండు నియోజకవర్గాలు, ముగ్గురు నేతలు, ఒకరు సీనియర్, మరొకరు అగ్రెసివ్ పొలిటీషియన్, ఇంకొకరు రాజకీయాల్లో కొత్త. ఆ సీనియర్ పొలిటీషియన్ మాత్రం తాను ఇన్ఛార్జ్గా ఉన్న నియోజకవర్గం వద్దు, గతంలో పనిచేసిన నియోజకవర్గమే కావాలి అంటున్నారు. ఇక్కడికి వచ్చేందుకు తాను సిద్ధమే, కానీ కండిషన్స్ అప్లై అంటున్నారట ఆ ముక్కుసూటి పొలిటీషియన్. ఈ ఇద్దరి మధ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం అధిష్టానం తనకు మంచే చేస్తుంది అన్న ధీమాలో ఉన్నారట. ప్రకాశం జిల్లా వైసీపీలో ఓ ముగ్గురు నేతల మధ్య రెండు నియోజకవర్గాల స్టోరీగా మారిన ఇష్యూ ఏంటో ఇవాల్టి ఆఫ్ ది రికార్డులో చూద్దాం. ఆఫ్ ది రికార్డులోని ఈ స్టోరీలో ప్రకాశం జిల్లా నియోజకవర్గాల రాజకీయం కంటే ఆ నియోజకవర్గాల్లోని నాయకుల గురించే ముందు చర్చిద్దాం. ఆ తర్వాత ఆయా నియోజకవర్గాల పరిస్థితి ఏంటో తెలుసుకుంటే క్లారిటీ వస్తుంది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆదిమూలపు సురేష్ వైసీపీలో సీనియర్ పొలిటీషియన్. ఆ పార్టీ అధినేత జగన్కు అతి దగ్గరగా ఉండే వ్యక్తి. గత ప్రభుత్వంలో ఆదిమూలపు సురేష్ను వైసీపీ 2 సార్లు మంత్రిగా కొనసాగించింది అంటే వైసీపీ చీఫ్ వద్ద సురేష్కి ఉన్న పట్టు ఎలాంటిదో ఇట్టే అర్థమవుతుంది. అయితే గతంలో ఆదిమూలపు సురేష్ ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నుంచి గెలుపొంది 2 సార్లు మంత్రిగా పనిచేశారు. అంతకుముందు సురేష్ సంతనూతలపాడు నుంచి కూడా గెలుపొందారు. అయితే సురేష్ గత ఎన్నికల్లో కొండెపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కొండెపి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఇదే ప్రకాశం జిల్లాలో అగ్రెసివ్ పొలిటీషియన్గా నియోజకవర్గంలో మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుని పోయే నేతగా, అడ్డొచ్చేవారిని బహిరంగంగా విమర్శించే నేతగా, ప్రతి గ్రామంలో కనీసం 30-40 మంది సామాన్య కార్యకర్తలను పేర్లతో పిలవగలిగే నేతగా పేరొందిన వ్యక్తి వరికూటి అశోక్ బాబు. కొండెపి రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక రాజకీయ స్టైల్ ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఆయన. ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చి అనూహ్యంగా టికెట్ సంపాదించుకుని సైలెంట్గా పనిచేసుకుని ప్రకాశం జిల్లాలో వైసీపీ ఘోర ఓటమి చవిచూసిన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో విజయ ఢంకా మోగించిన వ్యక్తి తాటిపర్తి చంద్రశేఖర్. రాజకీయాలకు కొత్త అయినా ప్రస్తుత వైసీపీలో జిల్లాలోనూ రాష్ట్రంలోనూ కీలకంగా ఉన్నారు. అధికార పార్టీని తన స్టైల్లో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, అవకాశం దొరికితే విమర్శిస్తూ యాక్టివ్గా ఉంటున్నారు. అధిష్టానం వద్ద కూడా చంద్రశేఖర్కు మంచి మార్కులే ఉన్నాయట. ఈ ముగ్గురు నేతలు ప్రస్తుతం వైసీపీలో యాక్టివ్గానే ఉన్నారు. కానీ ముగ్గురు నేతల మధ్య కొండెపి నియోజకవర్గం కీలకంగా మారిందట. దీనికి ప్రధాన కారణం లేకపోలేదు. కొండెపిలో వైసీపీ జెండా ఎగురవేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఆ పార్టీ గెలవలేకపోతోందట. వరుసగా ఈ నియోజకవర్గం నుంచి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి 3 సార్లు గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు. చాలా సింపుల్గా అందరితో సౌమ్యంగా ఉండే నేతగా జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మంత్రి స్వామి. ఎప్పుడూ నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండటం స్వామికి మొదటి నుంచి ఉన్న అలవాటు. నియోజకవర్గంలో దామచర్ల సత్యం ఫ్యామిలీ మంత్రి స్వామికి అన్ని విధాలుగా అండగా ఉండటం కూడా ప్రతిసారి ఆయన గెలుపు నల్లేరు మీద నడికే అవుతోంది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మంత్రి స్వామి సుపరిచితుడు కావడం కూడా ఆయన గెలుపుకు ప్లస్ అవుతోందట. ఈ కొండెపి నియోజకవర్గంలో మొదటి నుంచి గ్రూపుల మధ్య గొడవతో వైసీపీ బలపడలేకపోయిందంటున్నారు రాజకీయ పండితులు. ప్రతి మండలానికి 2 గ్రూపులు ఉండటం ఇక్కడ కామన్ అయిందన్న టాక్ ఉంది. నియోజకవర్గం ఇన్ఛార్జి అయినా, ఎమ్మెల్యే అభ్యర్థి అయినా గ్రూపుల మధ్య సమన్వయం చేసుకునేసరికి ప్రతిసారి ఎన్నికలు ముగిసిపోయే పరిస్థితి ఉంటుందట. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో గతంలో ఓడిపోయిన వారు కూడా ఇక్కడ గ్రూపులను ప్రోత్సహించడంతో వైసీపీ ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొందట. అయితే కొండెపి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ 2029 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో సురేష్ ఏకంగా పార్టీ మారిపోతున్నారన్న వార్తలు కూడా గుప్పుమన్నాయి. దీనికి సురేష్ స్వయంగా క్లారిటీ కూడా ఇచ్చారు. పార్టీ మారటం లేదు, కావాలని రాజకీయం చేస్తున్నారని సురేష్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన తాను గతంలో పనిచేసి గెలిచిన ఎర్రగొండపాలెం వెళ్లటానికి మొగ్గు చూపుతున్నారని బలమైన టాక్ నడుస్తోంది. ఎర్రగొండపాలెంలో సురేష్ సపరేట్గా ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని ప్రస్తుత ఎమ్మెల్యే చంద్రశేఖర్ వర్గం చాలాసార్లు ప్రకటించారు కూడా. అయితే ఇదే విషయాన్ని ఆదిమూలపు సురేష్ తను ఎర్రగొండపాలెం నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని, తనకు మరోసారి ఎర్రగొండపాలెంలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరినట్టు వార్తలొస్తున్నాయి. కొండెపిలో ఉన్న సమస్యలు, ఎర్రగొండపాలెంలో తనకున్న పాజిటివ్ అంశాలు పూసగుచ్చినట్టు జగన్కు ఆయన క్లారిటీ ఇచ్చారని చెప్తున్నారు. ఇదే అంశాన్ని అధికార టీడీపీ నేతలు కూడా చర్చించుకుంటున్నారట. సురేష్కు ఎర్రగొండపాలెం టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారుతారని చెప్తున్నారు. అంటే వైసీపీ ఎర్రగొండపాలెం టికెట్ ఇస్తే సురేష్ ఆ పార్టీలో ఉంటారు, లేదంటే జెండా మారుస్తారు అన్న చర్చ ఊపందుకుంది.
ఆదిమూలపు సురేష్ వ్యవహారం ఇలా ఉంటే ఈ మధ్యనే గతంలో కొండపిలో పనిచేసి ప్రస్తుతం గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న వరికూటితో వైసీపీ అధిష్టానం చర్చలు జరిపిందట. అయితే తాను కొండపి నియోజకవర్గంలో పనిచేయటానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారట. కానీ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించే కొంతమంది నేతలను కంట్రోల్ చేయాలని చెప్పారట. తన పనిలో ఎవరూ వేలు పెట్టకుండా ఉంటే 2029లో కొండపిలో వైసీపీ జెండా ఎగురవేసేలా పనిచేస్తానని వరికూటి మాటిచ్చారట. వరికూటితో వైసీపీ అధిష్టానం కొండపి బాధ్యతల గురించి చర్చించిందంటే సురేష్ను ఎర్రగొండపాలెం నుంచి మళ్లీ పోటీ చేయించడానికి సిద్ధంగా ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఎర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖర్ను వైసీపీ ఎక్కడి నుంచి పోటీ చేయిస్తుందన్న సస్పెన్స్ నెలకొంది. సురేష్కు ఎర్రగొండపాలెం నుంచి టికెట్ ఇవ్వకపోతే ఆయన ఖచ్చితంగా పార్టీ మారుతారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకంత గట్టిగానే చెప్తున్నారు. నిజంగానే సురేష్ టీడీపీలో చేరి ఎర్రగొండపాలెం టికెట్ దక్కించుకుంటే ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎరిక్షన్ బాబు 2029లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారోనన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మొత్తానికి కొండపి నియోజకవర్గాన్ని వైసీపీ సెట్ చేసే క్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ నుంచి వైసీపీ నుంచి నేతలుగా ఉన్న ఇద్దరిలో ఒకరికి 2029 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు అనే చర్చ జోరుగా సాగుతోంది. కొండపి నియోజకవర్గం వైసీపీలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించే నేతలకు కూడా ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయట. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో కొండపి ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరుంటారో కాలమే నిర్ణయించాలి.